ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వహణలో అవలంబించాల్సిన విధి విధానాలు, పోస్టల్ బ్యాలెట్ల వినియోగం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ లో ఎటువంటి స్లిప్లు లేదు చూడండి అని ఏజెంట్లకు అంతా చూపించేసి మనము నెక్స్ట్ దాన్ని 2 సీల్స్ తో సీల్ చేసేస్తాం. ఓకేనండి, రైట్. సో మార్క్ జరిగే స్థలంలో పిఎస్కి పిఈడి నమోదు చేయండి. ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక్కటే ప్లేస్ లో ఉంటుంది. బట్ యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ ది డిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏమైనా రాయొచ్చు అని చెప్పండి వాళ్ళకి. వాట్ ఎవర్ యూ నోటీస్ ఏ డిఫరెన్స్ వి రైట్ డిసైడింగ్ ఆఫీసర్. అది ఉంటేనే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కూడా అడిషనల్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటుంది? మార్క్ పోల్ సర్టిఫికేట్ ఉంటుంది. మీకు ఐలో ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేయండి అంటారు. మార్క్ పోల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? పిఓ సర్టిఫికేట్ ఎంత పాతది? 1 పిఓ సర్టిఫికేట్ పార్ట్ 1 కదా అది. మార్క్ పోల్ సర్టిఫికేట్ అంటే ఏంటది? పిఓ సర్టిఫికేట్ డిసైడింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్. మనం 3 ఉన్నాయి, మీరు గమనించుకోవాలా. 10 ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. వాళ్ళకి చెప్పాల్సింది మనం. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ 1 అంటే మన డిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ లో మార్క్ పోల్ సర్టిఫికేట్ పార్ట్ 1 దాంట్లో ఐ కాలం చూడండి. టైం డిస్ప్లే అండ్ కంట్రోల్ యూనిట్ ఇస్ డాష్ మినిట్స్ మోర్ ఆర్ లెస్ దాన్ ది ఇండియన్ స్టాండర్డ్ టైం. టైం డిఫరెన్స్ ఉంది అని తెలియజేయడం. అంటే మనకి ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి పోలు? 7 మార్క్ పోల్ చేస్తాం. ఏ టైం అయినా టైం డిఫరెన్స్ చూపిస్తుంది. 5:30 మార్క్ పోల్